కొరింథీ పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తర్వాత 2వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. 2వ కొరింథీలకు రాసిన మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 57వ వచనము అందరం కలిసి చదువుకుందాం. 57వ వచనం. అయినను మనము ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. మూడవది మరి మనం చూడవచ్చు. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలోనే కింద భాగంలో ఒక మాట ఉంటుంది. 3వ అధ్యాయంలో 2వ కొరింథీ 1:3. 2వ కొరింథీ 1:3 మనం అందరం కలిసి ఆ 3వ వచనం చదువుదాం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. చాలు. చదవబడిన లేఖన భాగములను దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించి మనకు సహాయము చేయునుగాక. కాబట్టి ఈ భాగంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక గొప్ప సంగతి ఉంది. మనము ఎలాంటి వారము అనేటువంటి మాటలకు వస్తే చాలా సంగతులు మనం దేవుని వాక్యముల నుండి మనము పరిగెరుకోవచ్చు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి అనంటే, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన కృప మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. దేవుని కృప అనుగ్రహింపబడిందని వాళ్ళు ఏం చేయాలంట? దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఏమ్మా ఏం చేయాలి? ప్రేమిలక్క ఏం చేయాలి? దేవుని కృప ఏం చేయబడింది? అనుగ్రహించబడింది. నేను అనుకున్నాను వీళ్ళు కృపను బట్టి ఎందుకు ఆరాధించాలి అని అంటే, కొరింథీ అని అంటే అర్థం ఏమంటే భ్రష్టులు అని అర్థం. కొరింథీలు అంటే ఎవరు? భ్రష్టులు. భ్రష్టులు అంటే ఏమి? దేవునిని ఎరగని వారు. దేవుడా తెలుసులే ఆయన కూడా దేవుడే అనేటువంటి బాపతి ఉన్నటువంటి మనుషులు. కాబట్టి ఇలాంటి భ్రష్టులు, దేవుడంటే తెలియని అజ్ఞానులు ఇప్పుడు ఏమైనాడంటే దేవుడు వారికి కృప చూపించాడు. అందుకనే ఆ మాట కొరింథీ పత్రికలో మాట అంటున్నాడు. ఎందుకు వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని అంటే, కింద అన్నాడు చూడండి, ఏమైనారంట? క్రీస్తును గూర్చిన సాక్ష్య విషయంలోనూ స్థిరపడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులైతిరి. ఒకప్పుడు భ్రష్టులైన వీళ్ళు ఐశ్వర్యవంతులైనారు. మనము కూడా ఒకప్పుడు క్రీస్తుని వెరగక ముందు మనము భ్రష్టులమే. ఏం చేసేవారము? భ్రష్టులం. చిన్నదానికి పెద్దదానికి సనుక్కునేవారం, గొనుక్కునేవారం, ఆయాసపడేవారం. ఏదైనా మంచి జరిగితే మంచి అనుకునే వాళ్ళం, చెడు జరిగితే ఈ దేవుడు నాకు అచ్చబాటు రాలేదని చెప్పేటువంటి వారం. అయితే దేవుడు కరుణామూర్తి అయి ఆయన కృప పొందేదానికి యోగ్యులుగా మనల్ని చేశాడు. ఆయననే పొందేదానికి, ఆయన గురించి తెలుసుకునేదానికి, ఆయన ఉపదేశమును పొందేదానికి దేవుడు మనల్ని జ్ఞానముతో ఐశ్వర్యవంతులుగా చేశాడు. ఇప్పుడు ఈ భ్రష్టులు ఎట్లున్నారు అనేది చూద్దాము. మొదటిది, వాళ్ళు ఎట్లున్నారు?
భ్రష్టులని అన్నాం కదా. వీళ్ళకి ఎందుకు కృపనిచ్చినాడు అని అంటే వీళ్ళు ఎలాంటి మనుషులుగా ఉన్నారు అనేది మనం ధ్యానిద్దాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం, 9వ వచనం నుండి 11 3 వచనాలు. అన్యాయస్తులు వీళ్ళు ఎట్లున్నారంట? భ్రష్టులుగా ఉన్నప్పుడు ఎట్లున్నారు? అన్యాయస్తులుగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు రక్షించినాడు, కృపనిచ్చినాడు. అన్యాయస్తులకు ఎవరైనా సహాయం చేస్తారా? అన్యాయస్తులను ఎవరైనా ప్రేమిస్తారా? అన్యాయస్తులకు ఏదైనా సహాయం చేయడానికి ఇష్టపడతారా? అన్యాయస్తులు అంటే దగ్గరకైనా రాణిస్తారా? ఏమో వింటున్నారా? అన్యాయస్తులు ఎవరు దగ్గరికి రానారు. కాబట్టి పూర్వము వారి భ్రష్టత్వం ఎట్లాంటిదంటే అన్యాయస్తులు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము కూడా ఒకప్పుడు ఎలాంటి వారము? అన్యాయస్తులమే. తర్వాత ఎలాంటి వారంట? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయస్తులుగా జీవిస్తే దేవుని రాజ్యమునకు మనం ఏం కామంట? పోమంట. అన్యాయం చేయడం అంటే చాలా మందికి వెన్నతో పెట్టిన విద్య. అన్నిటిలో మనం చాలాసార్లు వ్యాపారం చేసేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు ఇంత అన్యాయం పనికిరాదంటాం మనం. ఇంత అన్యాయం, అన్యాయం అంటారు కొంతమంది. అన్యాయం ఏదో పక్కన పెడితే అన్యాయం. కాబట్టి ఇతరుల విషయంలో మనము మోసగించేతనాన్ని అన్యాయస్తులుగా బ్రతికినాం. అయితే ఇలాంటి వారంగా చస్తే దేవుని రాజ్యానికి మనం ఏం కాము? పోము. దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాము. అందుకని అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలే. ఒకప్పుడు వాళ్ళ స్థితి అది. మోసపోకుడి జారులు కదా. తర్వాత విగ్రహారాధికులు. విగ్రహారాధన అంటే మనం విగ్రహాన్ని పూజించేది అనుకుంటాం, అది కాదు. మనం ఎక్కువగా ప్రేమించేదాన్ని. ఆ తర్వాత అందుకని అన్నిటి మీద ఎక్కువగా ప్రేమిస్తే ఎక్కువగా దుఃఖపడాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మీరు. నువ్వు ఏదాయినైనా కుటుంబంలో కానీ బయట కానీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎక్కువగా ఏది ప్రేమిస్తావో నువ్వు ఎక్కువగా దుఃఖం కూడా నీకు ఉంటుంది. అందుకనే ఎప్పుడు కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. ప్రేమించకూడదు. పిల్లల విషయంలో కానీ, కొడుకుల విషయంలో కానీ, మిగతా విషయాల్లో కానీ, భార్యల విషయంలో కానీ, అన్ని విషయములలో ఎట్లుండాలా? ప్రభువునే ప్రేమించాలి. దేవుడు వాళ్ళని కాపాడుతాడు. దేవుడికి వారికి సాయం చేస్తాడు. వారు కూడా దేవుని మీద ఆధారపడేదానికి అర్హత, యోగ్యత కలుగుతుంది. కాబట్టి జారులైనటువంటి జీవితం, తర్వాత విగ్రహారాధికులైనటువంటి జీవితం, తర్వాత ఎవరంట? వ్యభిచారులైనను, తర్వాత ఆడంగితనము గలవారైనను, తర్వాత పురుష సంయోగులైనను, తర్వాత దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకును వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఇప్పుడు ఏమంటున్నాడు? 11వ వచనం, మీలో కొందరు అట్టివారై ఉంటిరి. చూడండి, మీలో కొందరు అట్టివారై ఉంటిరి అంటే ఎలాంటి వారిని దేవుడు రక్షించినాడు? చెప్పండి. ఎలాంటి వారిని దేవుడు రక్షించినాడు? పాపులు రక్షించడానికే క్రీస్తు యేసు వచ్చినాడు, కానీ నీతిమంతులు రక్షించడానికి యేసు ప్రభు రాలేదు. నీతిమంతులు 99 మంది ఉన్నా పాపి అయినటువంటి ఒక మనుషుడు దేవునికి కావాలి. మనమే లోకంలో ఆశ్చర్యపోతాం కదా. ఒకప్పుడు వాడు తాగుబోతాయి, తిరిగిపోతాయి, ఏడో పడిపోయి మనుషులు కుక్కని ఇడిచినట్టు ఇడిచినారు. అట్టంటోడు అన్ని మానుకొని ఎంత బాగా బతుకుతున్నాడు, ఏమి వాడు అంత ఆశ్చర్యం అనేటట్టుగా జీవితం మారిపోయినప్పుడు మనం ఎట్లా ఆశ్చర్యపోతామో దేవునికి అంత ఆశ్చర్యం. దుర్మార్గులు, పాపాత్ములు పాపంలో చచ్చిపోతే దేవునికి సంతోషం లేదు. దేవునికి కావాల్సింది మారు మనసు పొందిన వాళ్ళు. కాబట్టి ఈ కోవలు చూస్తే 9 రకాలమైనటువంటి మనుషులు. దొంగలుగా ఉన్నారు, పురుష సంయోగులుగా ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు కదా, అన్నిటిని ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారు కదా, తర్వాత జారులుగా ఉన్నారు, దొంగలుగా ఉన్నారు, త్రాగుబోతులుగా ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఏ కోవకు చెందిన వాళ్ళు అంటే
చాలా మంది చర్చికి వస్తుంటారు, మందిరానికి వస్తుంటారు, దేవుని నమ్మినామని చెప్తుంటారు, బలలో చేస్తుంటారు. నువ్వు తాగినావి అనుకో, నువ్వు పరలోకానికి నువ్వు ఎవరితో వెళ్ళి ప్రార్థన చేయించుకున్నావో, దేవుని ఇంటికి వచ్చి నువ్వు ఎందుకు మారుమనసు పొందినది? నేను ఈనాటి నుండి నా జీవితంగా వ్యక్తిగతంగా ప్రభువుని ఎరిగినాను. ఎవరో చెప్పిన చర్చికి వస్తున్నాను బాప్తిస్మం ఇచ్చేది కాదు. నీ ప్రవర్తనలో పరివర్తన రావాలా, నీలో మార్పు కనపడాలా. మన సహవాసంలో బాప్తిస్మం ఎట్లా ఇస్తారు తెలుసా? నేనంటే కొంచెం వీళ్ళు ఎక్కడ తప్పిపోతారులే అని చెప్పి ఇచ్చినాను, కానీ తప్పిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు చక్కగా ఆరాధన చేయాలని సొంతంగా పర్సనల్గా దేవుని గురించి తెలుసుకోవాలను. పూర్తిగా నువ్వు తెలుసుకొని నీవుగానే నేను పార్ట్నర్ని ఒప్పుకొని సాక్ష్యం చెప్పాలా. నేను ఒకప్పుడు ఇట్లుంటి ప్రభు నన్ను మార్చినాడు, నా బ్రతుకు మార్చినాడు, అది రక్షణ. అప్పుడు నీకు బాప్తిసానికి యోగ్యత. మళ్ళీ తర్వాత బాప్తిసం ఇచ్చిన తర్వాత కూడా పులిపీట ఎక్కి సాక్ష్యం చెప్పాలా. అప్పుడే బాప్తిసం చేయాల్సింది. తాగుతులను పట్టుకొచ్చి బాప్తిసం ఇచ్చినామనుకోవడం మళ్ళీ తాగుతాడు. కాబట్టి ఇచ్చిన వానికి ఏం ప్రయోజనం ఉండదు, తీసుకున్నానికి ఏం ప్రయోజనం ఉండదు. గనుక మన సహవాసంలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటంటే, నువ్వు వ్యక్తిగతంగా ప్రభువుని తెలుసుకోవాలి. చెప్పండి, ఎట్లా తెలుసుకోవాలి? ప్రభువుని వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. ప్రభువుని వ్యక్తిగతంగా తెలుసుకుంటే నువ్వు కృపకు పాత్రుడివే. అందుకని ప్రజలు ఇప్పుడు ఏం చేసినారంట, ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో దేవుని రాజ్యానికి దూరం ఉన్న వీళ్ళు ఏం చేసినారంటే ప్రభువుని ఎరిగినారు. ఏం చేసినారు? ప్రభువుని వ్యక్తిగతంగా తెలుసుకున్నారు. ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క గొప్పతనం. గలతీ పత్రికలో కూడా అదే అంటాడు కదా. ఏమంటాడు గలతీ పత్రికలో? శరీర సంబంధులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదు అంటాడు. అక్కడేమో రాశాడు చూడండి, 19 వచ్చిన 5వ అధ్యాయం గలతీ పత్రిక 19 వచ్చిన చదవండి. గలతీ పత్రిక 5:19. ఆ ప్రజలు ఎట్లున్నారో చూడండి. శరీర కార్యములు స్పష్టమైనవి. వినండి, బాగా వినాలా మీరు. అవేమనగా, ఏ బాబు ఇక్కడనేనా, ముందుకు రా, ముందు కూర్చో, చెల్లబ్బకి ఇక్కడ. అవేమనగా జారత్వము, బాగా వినండి, జారత్వము, అపవిత్రత, బాగా వినండి, కామకత్వము, గిరారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు అంట. ఏమి పాటలు వింటే ఏమి జోకులు వింటాను నేను చెల్లిలో. జోకులు ఏం జోకులు వింటావు నువ్వు? అవి అల్లరితో కూడిన ఆటపాటలు కాదా? అవి డబల్ మీనింగ్ కాదా? అవి ఈ లోకంలో ఎట్లుండాల అనేది నేర్పించకుండా వాళ్ళ పప్పం కోసం మనకు చెడును నేర్పిస్తారు. ఈ జోకులు అవసరంలే, అది కాదు నువ్వు నేర్చుకోవాల్సింది. అల్లరితో కూడిన ఆటపాటలైనను చదవమ్మా. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరంట. గుర్తుపెట్టుకోండి. తిండిపోతు కానీ, తిట్టుబోతు కానీ, అసూయపరుడు కానీ, క్రోధం కలిగిన వారు కానీ, దేవుని నమ్మినామంటే నమ్మినాం, పోయినామంటే పోయినాం, అది కుదరనే కుదరదు. దేవుని కాడ, దేవుని దగ్గర అది కుదరనే కుదరదు. మీరు ఈ ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను చూసినప్పుడు బతుకును మార్చుకుంటే మంచిది. దేవుడు అతి త్వరగా వస్తున్నాడు, ఆయన అతి సమీపంగా ఉన్నాడు. విడవలేని పాపం, వాటన్నిటి నుండి విడుదల పొంది పరిశుద్ధంగా వ్యక్తిగతంగా దేవుని తెలుసుకొని, అందుకని గలతీ పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనంలో, ఒకప్పుడు మీరు దేవుని ఎరగని వారు, ఇప్పుడైతే దేవుని ఎరిగిన వారు, విశేషంగా దేవుని చేత ఎరగబడిన వాళ్ళంట. ప్రత్యేకంగా దేవుడు ఎవరు తెలుసుకున్నారు. అంతేకాదు ఆ దేవుడు ఎవరు, వీళ్ళు ఎవరు, ఆ దేవునికి కూడా తెలిసింది. నాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగా తెలుసా లేదా చెప్పండి? అందరికీ తెలుసా? చంద్రబాబు నాయుడు చూసిన వాళ్ళు చేయొద్దండి అంటే ఎవరు చూడలేదా? చంద్రబాబు నాయుడు చూసిన వాళ్ళు అందరు చేయొద్దండి. చంద్రబాబుని నేను చూసినాను, కొంతమంది ఏమన్నా జగన్ చూసిన వాళ్ళు ఉంటారని చెప్పండి, అట్లేమన్నా ఉందేమో. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడికి నేను తెలుసా, నువ్వు తెలుసా, మనం తెలుసా? తెలియదు. కానీ దేవుడికి తెలుసు.
మనలో ప్రతి ఒక్కరి పేరు తెలుసు, మన జీవితం తెలుసు, మన వ్యక్తిగతమైన స్థితి తెలుసు. అందుకని ఇలాంటి కార్యములు చేస్తే నరకాగ్నికి మనము చెప్పండి ఏమయ్యే వాళ్ళం? బలి కావలసినటువంటి వారము. అయితే ఇలాంటి భ్రష్టులైన మనల్ని ఏమిచ్చినాడంట? కృప చూపించినాడు. ఇలాంటి వాళ్ళకి ఏం చూపించినాడు? కృప అనగా దయ. దేవుడు చూసే చూపుని దయ, దేవుడు చూపించేటువంటి దయను కృప అంటారు దాన్ని. అందుకని కృప చేతనే నేను రక్షించబడి తిని, ఇది నా వలన కలిగినది కాదు, దేవుని వలన కలిగింది. ఇది మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలా. ఎఫెసీ పత్రిక 2:8 చదువుతాం కదా, ఇది మీ చేత మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే కానీ వేరొకటిగా. వరం అంటాం, అక్కడ వరం అని వర్ణించినాడు ఆయన. దేవుని వరం. ఏ వరం ఇచ్చినాడంటే నీకు రక్షణ ఉచితంగా. ఏదైనా కానీ ఉచితంగా వస్తే దాని విలువ తెలుస్తుంది మనకి. ఉచితంగా వస్తే దాని విలువే తెలియదు మనకి. ఇప్పుడు లోకంలో ఏం కొనాలన్నా దాని విలువ తెలుస్తుంది. ఫ్యాన్ గాలి తినాలన్నా బిల్లు కట్టాలి, పాలు తాగాలన్నా పాలు తెచ్చుకోవాలి. భూమి మీద అన్నీ ఏదైనా కానీ పొందాలంటే అన్నీ క్రయధనమే చెల్లించాలి. అంటే దాన్ని ఎంతో విలువగా డబ్బులు ఇంత లెక్క పోసి కొన్నాను, దీన్ని చాలా జాగ్రత్త పెట్టుకోవాలంటాం. కానీ దేవుడు చూడు, రక్షణ ఉచితంగా ఇచ్చాడు, గాలి ఉచితంగా ఇచ్చాడు, భూమి మీద సమస్తమును మన కొరకు, వర్షమును ఉచితంగా ఇచ్చాడు, వాతావరణాన్ని అన్ని కూడా ఉచితంగా అనుగ్రహిస్తాడు. అయితే మనమే ఎండలకాలం చలి పెట్టుకొని, చలికాలం ఎండలు పెట్టుకొని కదా, ఎండగా ఇంత ఎండ తట్టుకోలేను నేను కూలర్ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటాం. ఎండలకాలం ఎండలో ఉండాల్సిందే, చెట్టు నీడకు మాత్రమే ఆస్వాదించాలి. అయితే దాని విలువ మనకు తెలియదు. అయితే ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆయన కృప ఇచ్చాడు. 1వ అధ్యాయంలో చదవండి, 1వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృప చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ ఏం చెల్లిస్తున్నాడంట? ఇప్పుడు మనం ఏం చెల్లించాలి? ప్రభా, నేను అందరం తిడతా ఉంటే, ప్రభా నేను లోకంలో జారుగా జీవిస్తూ ఉంటే, పురుషులైతే ప్రభా నేను పురుష సంయోగునిగా జీవిస్తుని, పాపములో బతుకు తిని, అయితే నన్ను కరుణించినావు, నా ఎడల కృప చూపించినావు, అందును బట్టి నీకే నా కృతజ్ఞత స్తుతులు అని చెల్లించాలి. తర్వాత ఏం చేసినారు చూడండి, 4వ అధ్యాయంలో కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. వీళ్ళు ఏమైనారు అనేటువంటిది చెప్పాడు. చదవండి. సమస్త జ్ఞానములోను ఏమంట? సమస్త జ్ఞానంలోను మీరు ఐశ్వర్యవంతులైతిరి. దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేశాడు. ఇది మనం మర్చిపోకూడదు. ఎలాంటి ఐశ్వర్యవంతులు చేసినాడు అనే మాట చూస్తే రండి, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము, 2 కొరింథీ 8:9 వచనం, 9 నుండి 11 వరకు చదువుదాము. 9వ వచనం మాత్రమే చదువుదాము. చదవండి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన దరిద్రుడు. ఆయన భూమి మీద చూడండి, మన ధనవంతులుగా చేయాలని భూలోకంలోనంట ఆయనంత దరిద్రులు ఇంకెవరు కాలేదంట. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు, అమరత్వం కలిగిన వాడు. తర్వాత ఆయన రాజ్యం మన కొరకు సిద్ధపరుస్తున్నాడు కదా. వజ్రాలు, వైడూర్యాలు అంట, కెంపు, గోమేధికము, 7 రకాలమైన రాళ్ళు మన కొరకు. ఎన్ని రాళ్ళు? 7 రకాలమైనటువంటి స్వచ్ఛమైన స్ఫటికముతో కూడినటువంటి బంగారు వీధులతో మన కొరకు సిద్ధపరుస్తున్నాడంటే ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క ఐశ్వర్యము, క్రీస్తు యేసు యొక్క ఐశ్వర్యం ఎంత ఐశ్వర్యమో అంత ఐశ్వర్యుడైనటువంటి ఆ దేవుడు మన కోసం ఎట్లయినాడంట? దరిద్రుడైనాడు. ఎలాంటి దరిద్రుడు? ఏమీ లేని దరిద్రుడైనాడు. అందరికంటే పేదవాడైనాడు. కలవరి శిలువలో దిగంబరి అయినాడు మన కోసమే.
ఆయన దేహం పైన గుడ్డలు కూడా లేకుండా ఆయన మరణం పొందుతూ వచ్చాడు. సమాధి కూడా ఆయనది కాదు, అంతగా దీనుడైనాడు. సొంత సమాధి లేదు, సొంత ఇల్లు లేదు. తాను పుట్టుకలో కూడా ఇంత దయనీయంగా ఎవరైనా జన్మిస్తారా? పశువుల పాకలో ఎంతో బలహీనంగా పేదవాళ్ళు జన్మించే స్థానంలో జన్మించాడు. ఉదాహరణ చెప్తే ఆయన జన్మించిన స్థలం ఏంటి తెలుసా? కొన్ని చోట్ల మనం చూస్తుంటాం, ఎవరో బిడ్డను కానీ ఇక్కడ పారేసిపోయినారని చెప్తారు చూడి. అట్లాంటి పిల్లల్ని ఏమంటారు? దయనీయమైన స్థితి. వాడు ఇప్పుడు కడుపులో ఉండగానే ఏ పాపం చేసుకున్నాడో అన్నంతగా అంత దీన స్థితి అయినాడు. నిన్ను నన్ను ఐశ్వర్యవంతులు చేయడానికి. ఏంటి ఐశ్వర్యం? ఆయన కృపకు పాత్రలు చేయడానికి. అందుకని ఇంత దీన దరిద్రుడైనాడు. కలవరి శిలువలో తగ్గించుకున్నాడు, అవమానం పొందాడు, కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. తన ప్రాణం పెట్టినంతగా తగ్గించుకున్నాడు. ఏమీ లేనివాడుగా అయినాడు. చేతులతో కష్టం చేసి బ్రతికాడు. రోమన్ క్యాథలిక్ బైబిల్లో కొన్ని సంగతులు ఉంటాయి. అవి అంత ప్రాముఖ్యత దేవుని వాక్యానికి అంత సరిపోవు. కానీ ఆయన పని చేసేటప్పుడు అంటే కొన్నిటిని తాకితే అవి ఎంతో మేలు జరిగినట్టుగా ఆయన ఒకసారి ఒక పావురమును తాకుతాడు. అది చచ్చిపోయింది, అదేమో పక్కకు బారేశారు. అది ఆయన తాకితే అది జీవంతో లేచిపోయినట్టుగా చూస్తాం. కొన్ని చోట్ల ఆయన కొన్ని తయారు చేసేటప్పుడు జీవం వచ్చినట్టుగా అక్కడ రాశారు. కానీ అదంతా సరైనటువంటిది కాదు. కానీ అంటే అది ఏం మాట్లాడుతుంది అని అంటే, అంత శక్తి కలిగిన వాడు తన కొరకు ఏది ఉపయోగించుకోలేదు. తన కొరకు ఏంది ఉపయోగించుకోలేదు. మనమైతే మన టాలెంట్ని మన కొరకు ఉపయోగించుకుంటాం. ప్రభు తన మహిమను తన కొరకు ఎన్నడూ ఉపయోగించుకోలేదు. కష్టపడ్డాడు, 30 సంవత్సరాలు చెక్క పని చేశాడు, కుటుంబాన్ని పోషించాడు, నిరుపేదగా ఉంటూ వచ్చినాడు, చెక్కలు అమ్ముకొని బతికాడు. ఇంతగా దరిద్రులు ఎవరైనా ఉంటారా భూమి మీద? అందుకని పౌలు అపోస్తలుడు 2 కొరింథీకి రాసేటప్పుడు ఏమంటాడంటే, ఇప్పుడు మేము ధనవంతులమైతిమి అని మీరేం చెప్పకండి, ప్రభువుకి ఏదో ఇస్తామని మీరు సంతోషించకండి. ఆయన మీ కొరకు మీరు ధనవంతులు కావాలని ఆయన ఏమైపోయినాడు? దరిద్రుడైనాడు. అందుకనే ఆయన కృప ఎంత గొప్పది. ఇలాగున నిన్ను నన్ను ఐశ్వర్యవంతులుగా చేసింది. తీతు పత్రిక, 1 తిమోతి పత్రిక. ఇప్పుడు మనం ఒక వాక్యము సామెతల గ్రంథంలో చదివితే బాగుంటుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. అది యేసు ప్రభుని గురించే మాట్లాడే మాట. అది యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చను. ప్రభు యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదము, ఆయన శిలువ మరణం, ఆయన బలహీనత, ఆయన తగ్గించే జీవితం, ఆయన దారిద్ర్యం మనకు ఏం చేసిందంట? ఐశ్వర్యం కలిగించింది. యెహోవా ఆశీర్వాదము మనకేమిస్తుంది ప్రియులారా? ఐశ్వర్యం. అయితే ఇలాంటి వాడిని పౌలు అన్నాడు. ఇంకా పౌలు చూడండి ఏమంటాడో చూడండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. పూర్వము నేను దూషకుడును, హింసకుడును, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడునై ఉన్నాను. 15వ వచనం చదువుమా. 15వ వచనం. పాపులు రక్షించుచుడు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. అట్టి వారిలో నేను ప్రధానిని. చూడండి, పాపులు రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. అయితే ఆ పాపుల్లో నేను ఎలాంటి పాపిని అంటే, పాపులలోనే ప్రధాన పాపిని. ఎలాంటి పాపి అంటే, సంఘం హింసించినాను, ఇతరులకు హాని చేశాను, ఇతరులకు నష్టం కలిగించాను, ఇతరులకు దుఃఖం కలిగించాను, దేవుని ప్రజలని హింసించినాను, నేను దుర్మార్గుడిని అన్నాడు. నేను దుర్మార్గుడిని, నేను
ఇతరులకు హాని కలిగించినటువంటి వాడిని, నేను ఇతరులు దూషించిన వాడిని, అయినా ప్రభు నన్ను కరుణించినాడు, నాకు కృప చూపించినాడు. కాబట్టి 16వ వచనం కింద భాగంలో అంటాడు, ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబోవానికి వారికి నేను మాదిరిగా ఉండలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరచునట్లు నేను కనికరింపబడి తిని. చూడండి ఏమంటున్నాడు, ఆ ప్రధాన పాపినైన నాయందు ఏమంట, కనపరచు నిమిత్తము నేను ఏమైనానంట, కనికరం పొంది తిని, దేవుని కనికరం పొంది తిని. ఆ ప్రధాన పాపిని ఇతరులకు నేను మాదిరికరంగా జీవించాలని, అనేకులు నన్ను చూసి ఇతరులు రక్షణ పొందాలని ప్రభు నాకు రక్షణ ఇచ్చినాడు, ఆ ప్రధాన పాపినైనా నన్ను కరుణించినాడు అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు పౌలు అపోస్తలుడు ఆయన ఏమైనాడంటే కృపకు పాత్రుడైనాడు. అలాంటి ప్రధాన పాపాత్ములైనటువంటి మనము కూడా కృపకు పాత్రలమైనాం. రెండవది చూడండి, మొదటి కొరింథీ 15వ అధ్యాయం 57వ వచనం. రెండవది మనకి ఎలాంటిది ఇచ్చినాడు, ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్నా. చూడండి, ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా చెప్పినావా? మరణం నుండి తప్పించిన దేవునికి స్తోత్రం, కృపనిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు అని పౌలు చెప్తే, మరల ఏమని చెప్తున్నాడు? రెండవది ఆయన కృతజ్ఞత స్థుతి ఎట్లుందంటే ఏం చెప్తున్నాడు, ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించు దేవుడు. బాబు, జయం అనుగ్రహించే దేవుడు. ఏం జయం అనుగ్రహించినాడు? పైన ఏం జయం అనుగ్రహించినాడు చూడండి, 54వ వచనం. క్షయమైనది అక్షతను ధరించుకున్నప్పుడు, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మృంగివేయబడినని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఇక్కడ రాయబడింది విజయమందు మరణము మృంగివేయబడిందంట. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణం నీ ముళ్ళు ఎక్కడ? ఆ తర్వాత మరణపు ముళ్ళు పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్రమే. ఇప్పుడు అంటాడు, ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించాడు. ఎట్ట జయం ఇచ్చినాడంటే మన మరణాన్ని తప్పించినాడు, రెండవ మరణం నుండి తప్పించినాడు. సస్తే నరకానికి వెళ్ళవలసిన మరణమును చూడక బ్రతుకు నరుడెవరు లేరు. అయితే అపవాది నిన్ను నన్ను మరణమునకు తీసుకుపోవాలని ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినట్టుగా మరణం గలవాడైన అపవాదిని మరణము ద్వారా నశింపు చేయడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలువైనాడు. ఆయన కూడా మన వలె శరీరమును దార్చుకున్నాడు. అందుకని ఈ కొరింథీ పత్రికలోనే ఒక మాట అంటాడు, రక్త మాంసములు దేవుని రాజ్యమును 50వ వచనం. సోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును. కాబట్టి రక్త మాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకోవని ప్రభువైన దేవుడు రక్త మాంసములతో ఈ లోకంలోనికి వచ్చి మరణం ద్వారా జయించి సాతానుకు అపజయం కలిగించాడు, సాతానుకు సిగ్గు కలిగించాడు, సాతానుడు ఓడిపోయాడు. చూడండి 21వ వచనం, ఇదే అధ్యాయంలో 21వ వచనం. మనుషుని ద్వారా మరణం వచ్చెను, మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగెను. అందరూ ఎలాగ మృతి పొందరు అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు, ప్రతివాడు బ్రతికింపబడరు. కాబట్టి దేవుని బిడలమైనటువంటి మనకు ఒక మనుషుని ద్వారా మరణం వచ్చింది. ఆ మనుషుడే ఆదాము. దేవుడు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చినాడు వాళ్ళకి. ఏం ఆజ్ఞ ఇచ్చినాడంటే ఒకే ఒక ఆజ్ఞ, ఈ పండు దినమున మీరు చస్తారు. ఏదైనా తినండి భూమిన, కానీ ఈ పండు తినొద్దండి. ఈ పండు మంచి చెడ్డలను తెలివినిచ్చే, అంటే మంచిని తీసుకుంటామా చెడ్డను తీసుకుంటామా? మంచి ఉంది చెడు ఉంది, అయితే మంచి తీసుకోము కానీ చెడు తీసుకుంటాం. ఆదాము ఆనాడే ఒక్క విషయంలో తప్పిపోయాడు, దాంట్లో తీసుకున్నాడు, చెడు జీవితాన్ని ఎరిగాడు, చెడు వైపుకు వచ్చేసాడు. అందరూ చచ్చిపోయినాం. ఆదామునందు అందరూ మృతి పొందాం. అయితే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడాలని రెండవ ఆదాముగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు.
ఆ మాటను రోమపత్రిక 5:12 రాయబడింది. చదవండి ఆ మాట. రోమపత్రిక 5:12, రోమ 5:12. ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ఎలాగో ప్రవేశించెను, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన. ఆ మరణము నుండి విడిపించడానికే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినది. అందుకనే పైన వచ్చిన 9 వచనంలో అంటాడు, మనం పాపులమై ఉండగా, మనం భక్తిహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయింది. అయితే మరణం మీద మనకు విజయం ఇచ్చినాడని దేవునికి స్తోత్రములు మనము చెప్పాలి. మరణం తప్పించుకునేది ఎవరి వశములో లేదు. అయితే మరణము చూడక బ్రతికే నరుడెవడూ లేడు. అయితే మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది. మరణం తర్వాత ప్రభువును చూస్తాం, ప్రభుతో ఉంటాం అనేటువంటి మరణాన్ని మృంగివేసి జయం ఇచ్చాడు. తర్వాత 2 కొరింథీ చూడండి, 3వది ఏం చేసినాడు. 2 కొరింథీ 2 సంగతులు చూసినాం. 2 కొరింథీ 1:3 కనికరము చూపు తండ్రి. చూడండి తర్వాత ఏం చేసినాడంటే, కనికరము చూపు తండ్రి. ఏం చూపించినాడట ఈయన? కనికరము చూపించే తండ్రి. దుర్మార్గుల ఎడల, దుష్టుల ఎడల తండ్రి ఎట్లయితే కనికరం చూపిస్తాడో, దేవాది దేవుడు మన ఎడల కనికరం చూపించినాడు. తర్వాత ఆదరించాడంట. అక్కడ రాయబడింది, ఏమని రాయబడింది? ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఏమంట? మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆదరణ అనుగ్రహించే దేవుడు, శ్రమలో ఆదరించే దేవుడు, శ్రమలో పోషించే దేవుడు. గుర్తుపెట్టుకోండి, మనము ఎప్పుడు కూడా మనకు ఏది నష్టం జరగదు. మనం ఎంతో భయపడతాం. అయితే ఎక్కడ పోయినా దేవుడు కృప చూపుతాడు, ఎక్కడికి వెళ్ళినా సహాయం చేస్తాడు. దేవుని యొక్క నడిపింపు అంత గొప్పగా ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది. గనుక చూడండి, ఇదే అధ్యాయంలో 4వ అధ్యాయము పౌలు అపోస్తలుడు ఏం చెప్పాడో చూడండి. 8వ వచనం, 4:8. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడి వారం కాము. అంటే గుర్తుపెట్టుకోండి, మనం ఏం కామంట? కాపాడబడతాం. ఎటువైనా ఇరుకులే, ఎటువైనా పరిస్థితులు ఇరుకు కనపడవచ్చు, అయితే దేవుడు కాపాడతాడు. తర్వాత అపాయములు నేను కేవలం ఉపాయం లేని వాళ్ళం కాము. అంటే ఉపాయం లేని వారు కామంటే అర్థమైందంటే ఆదుకునే దేవుడు నాడు. ఇది ఇక్కడ పేరు పెట్టుకోవచ్చు. మొట్టమొదటిది దేవుడు కాపాడే దేవుడుగా ఉన్నాడు. రెండవది శ్రమలో ఏం చేసే దేవుడు? ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. తర్వాత చూడండి, తరమబడుచున్నను దిక్కులేని వారము కా. మనం తరమబడచ్చు, మనము పారిపోవచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను ఆదుకునే దేవుణ్ణి. ఆదుకునే దేవుడు. ఇంకొక సంగతి ఏం చెప్తున్నాడంటే, దేవుడే నా దిక్కు. దిక్కులేని వారం కాదంటే దీని అర్థం ఏం మాట్లాడుతుందంటే, దేవుడే నా ఆధారం, దేవుడే నా ఆధారం. కాబట్టి మనం దిక్కులేని వారం కాదు. ఏమైపోయింది, వాళ్ళ పరిస్థితి అయిపోయిందని అనొచ్చు. అందుని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ప్రభువా నన్ను కాపాడే దేవుడు, ప్రభువా నన్ను ఆదుకునే దేవుడు, ప్రభువా నాకు ఆధారమైనటువంటి దేవుడు. తర్వాత ఏమంట? పడద్రోయబడి నేను నశించు వారము, మరణము నుండి తప్పించే దేవుడు. 4 సంగతులు ఇక్కడ మనం చూసాం. కాబట్టి కాపాడే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆధారమయ్యే దేవుడు. తర్వాత ఏంటంట? మరణము నుండి మనలను తప్పించేది. అందుకనే మొదటి అధ్యాయంలోనే ఏమన్నాడంటే, దేవుడు మిమ్మల్ని ఎట్టి ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారిని నేను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు. 3వ వచనంలో యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. కాబట్టి మొదటి కృతజ్ఞతాస్తుతులు దేవునికి, రెండవది స్తోత్రం చెప్పాలి, మరణం నుండి విడిపించాడని. 3వది శ్రమలో మనకు 4 గంటలుగా దేవుడు తోడై ఉంటాడు.
గుర్తుపెట్టుకోండి. అందుకనే యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఏమంటాడంటే, యాకోబు భయపడకము, నేను నిన్ను సృజించిన యెహోవాను, భయపడాలి, నేను నిన్ను సృజించిన యెహోవాను. తర్వాత ఏంటంట, కిందికి వస్తే, నువ్వు జలములలో పడి వెళ్ళినను అవి నీ మీద పారవు, అగ్ని మధ్యలో నడిచినను కాలిపోవు. అందుకని ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు 20వ అధ్యాయంలో చూసినప్పుడు అగ్నితోనూ సముద్రము కలిసినటువంటి ధనుసు కనపడుతుందంట. పరలోకం దగ్గర మనం వెళ్ళినప్పుడు సముద్రము అగ్ని 2 కలిసి ఉంటాయంట. అదేం మాట్లాడుతుందంటే, శ్రమ నుండి సముద్రం అంటే నీళ్లు, అపాయము, కాలిపోయేటువంటి పరిస్థితులు, అగ్ని ఇలాంటి పరిస్థితులు కూడా నువ్వు వచ్చినావు. అయితే నీకు సహాయకుడైన దేవుడు అన్ని విషయంలో నీకు తోడై ఉన్నాడు. నిన్ను కాపాడిన దేవుడు, నిన్ను ఆదుకున్న దేవుడు, నీకు ఆధారమైన దేవుడు, నిన్ను మరణం నుండి విడిపించినటువంటి దేవుడు ఆయన. అందుకనే ఆ దేవుని మనం ఆరాధించి స్తుతించాల్సినటువంటి వారమై ఉన్నాము. యెషయా గ్రంథం 54:11 వచనము చదవండి. యెషయా గ్రంథం 54. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకున్న దానా, నేను నీలాంజనములతో నీ కట్టడలను నియమిస్తాను. ప్రభు అంటున్నాడు, నీలాంజనములతో నీ కట్టడ. ప్రయాసపడి గాలివానల చేత కొట్టబడిన దానా. గాలివానలు అంటే ఏమి? పోతుంటే గాలివాన లేచే బాణ, అది కాదు గాలివాన అంటే. జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి ఆదరణ ఎక్కడ దొరకదు, నీకు ఎక్కడ ఆదరణ దొరకదు. మరి ఆదరణ ఎక్కడుంది? ఆదరించే దేవుడు ఈయనే, ఆదరించేటువంటి దేవుడు ఈయనే, నిన్ను ఆదరించాల్సింది ఈయనే. అందుకనే తండ్రి అయిన దేవుని ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మన స్తుతులు చెల్లించాల్సినటువంటి వారమై ఉన్నాము. తర్వాత అపొస్తలుల కార్యం 4:34 చదవండి. 4:34 త్వర చదవండి, ముగిస్తాను. 4:34 అపొస్తలుల కార్యం 4:34. భూములైన ఇండ్లైనను కలిగిన అమ్మిన వాటిని వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. ఇప్పుడు చదవండి. కృప్రోలో పుట్టిన లేవిడకు యోసేపాను ఒకడు నేను, ఇతనికి అపొస్తలుని హెచ్చరిక పుత్రుడు. కాబట్టి పైన ఏమన్నాడంటే హెచ్చరిక పుత్రుడు అంటే కింద మూల భాషలో ఏముంది? ఆదరణ పుత్రుడు. బర్నబాస్ అంటే అందరిని ఆదరించాలని, మనమే ఆయన్ని ఆదరించాలని కాదు. ఆయన్ని ఆదరించి మనమే ఆరిపోతాం. ఆయన మనల్ని ఆదరించాలి. ఆ పేరు ఉంటే ఏందనుకుంటావు? ఆ పేరు గొప్ప, ఊరు దిబ్బ కాదు. పేరు పెట్టుకున్నామంటే దానికి తగిన ఆ పేరును బట్టే దేవుని స్తుతించాలంట మనం. ఆదరణ ఇక్కడ ప్రత్యేకంగా ఆయన జీవితం గురించి రాయబడింది. ఆయన ఎలాంటి వాడు? ఒక లేవీయుడు, తనకున్నటువంటి ఆస్తుపాస్తులన్నీ ఇచ్చేశాడు, అందరినీ ఆదరించాడు, గొప్ప ధనవంతుడు. వాళ్ళ చెల్లెలు కూడా జాన్ మార్క్ తల్లి, యెరూషలేం మరియా అమ్మ పేరు. జాన్ మార్క్ అంటే ఎవరు? మార్క్ సువార్త రాసిన, మన జాన్ మార్క్ కాదు. మళ్ళీ మీరు అటు ఫ్యాక్టరీ పోయారు, ఆయన కాదు. జాన్ మార్క్ అంటే మార్క్ సువార్త రాసిన ఆయన. ఇప్పుడు ఈ బర్నబాసు ఆయనకి ఏమవుతాడు? మేనమామ అవుతాడు అనమాట. ఏ బర్నబాసు? అపొస్తలుల కార్యంలో ఉన్న బర్నబాసు. అదనమాట. కరుడు కట్టినటువంటి ఉగ్రవాదులు లాంటి మనుషులను కూడా రక్షణ లేక నడిపించడానికి దోహదపడ్డాడు బర్నబాసు. అందుకని అందరినీ ఆదరించాడు, అపొస్తలులందరినీ ఆదరించాడు. యేసు ప్రభు 12 మంది శిష్యులను ఆదరించినటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి అంటే బర్నబా. హెచ్చరిక పుత్రుడు, సత్పురుషుడు అని కూడా ఉంది ఆయన గురించి. ఏ పురుషుడు? సత్పురుషుడు అంటే ఏమి? ఏ లోపము లేని యేసుప్రభుని అంటే ఏమన్నాడు తెలుసా? సత్పురుషుడు అని నన్ను ఎలా పిలుచుతున్నావు? దేవుడు ఒక్కడే సత్పురుషుడు అన్నాడు. అది మనకు మాదిరి చూపించడానికి అన్నాడు. ఎవరైనా ఆ పేరు అనిపించుకుంటారేమో అని. సత్పురుషుడు అని నన్ను ఎలా అంటున్నావు? నేను మనిషి కుమారుణ్ణి, దేవుడు ఒక్కడే సత్పురుషుడు. ఆయన మరణించి తిరిగి లేచుడు ద్వారా
ఆయన ఎంత గొప్పవాడో, దేవుడుగా చేయబడి మన నిమిత్తమై ప్రాణం పెట్టి తిరిగి లేచడం ద్వారా ఆయనే దేవుడు అనే సంగతి అప్పుడు మనకు తెలుసబడింది. కాబట్టి ఇతడు మిగులా భూమి గలవాడే, దాని వెల నమ్మి అపొస్తలుల పాదముల దగ్గర పెట్టి ఆదరించాడు. ఇంకొక ఆయన ఉన్నాడు ఆధారపుత్రుడు. ప్రభువైన యేసుక్రీస్తు గురించి మనం చూస్తూ వచ్చినాము. అసలైన ఆదరణకర్త ప్రభువే. తర్వాత 2 కొరింథీ 7:6 చదవండి. 2